పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా నాన్నగారు వాళ్ళ చిన్నాన్నగారు ఎప్పుడు ఒక మాట ఎక్కువ వాడుతూ ఉండేవారంట. ఏంటంటే అనేక భారాలు నా మీద ఉన్నాయి, అనేక బాధలు నా మీదకి వస్తున్నాయని ఆయన చాలాసార్లు చీటికి మాటికి అంటూ ఉండేవారంట. అది మా నాన్నగారు గుర్తుండి చాలా కాలం మేమందరం సరదాగా మాట్లాడుకునేటప్పుడు ఇది అంటూ ఉండేవాళ్ళు, అనేక భారాలు నా మీద ఉన్నాయి అమ్మా అని. అది చివరికి ఎలా అయిపోయిందంటే ఒక సరదాగా ఒక ఫ్రేజ్ లాగా అయిపోయింది. ఎవరైనా సరే ఆ మాట మాట్లాడుతూ ఉండేవాళ్ళం. నాకు ఎందుకో సడన్గా ఈ డైలీ డివోషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. అవును కదా, ఆయన మా తాతగారు ఎవరో అనేక భారాలు ఆయన మీద ఉన్నాయని అంటా ఉన్నారు. అసలు ఈ భారం గురించి బైబిల్లో ఏం చెప్పబడింది? ఆయనేమో తన కుటుంబ బాధ్యతలు భారాల గురించి ఆయన మాట్లాడుతూ ఉండుంటారు. కానీ మేము సరదాగా దానిని మామూలు ఒక ఎంటర్టైనింగ్ ఫ్రేజ్ లాగా తీసుకున్నాం. కానీ నిజంగా భారం గురించి దేవుడు ఏం చెప్తున్నారు మనకి అని ఆలోచించినప్పుడు కీర్తనలు 68వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ దావీదు మహారాజ్ గారు భారం గురించి చెప్తా ఉంటారు. అక్కడ ఏమని అంటారే అంటే, దేవుడు స్తుతి నొందును గాక, ఆయన అనుదినము మా భారము భరించుచున్నాడు కాబట్టి ఆయన స్తుతి నొందును గాక అని ఉంటుంది. అంటే అనుదినము మా భారాలు భరించేది రక్షణకర్త అయిన దేవుడే అని చెప్తున్నారు. కాబట్టి మేము ఆయన స్తుతి చెల్లిస్తామని చెప్తా ఉన్నారు. అయితే ఈ భారం అంటే ఆయన అయితే రాజుగారు, ఆయనకు ఉండేవి అనేక భారాలు. అది శత్రు రాజుల మీద దాడి చేయటము, ఆ యొక్క దేశాలని క్యాప్చర్ చేయడం, మళ్ళీ కలుపుకోవడం, ఇలాంటివి ఎన్నో ఆయనకి భారాలు ఉండొచ్చు. కానీ ఆయన అన్న భారము మామూలుగా లిటరల్ సెన్స్లో తీసుకుంటే అది ఆయన రాజ్యభారం అయి ఉండొచ్చు. కానీ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6లో మనకి శిశువు అనుగ్రహించబడును అని చెప్పి, అయితే ఆ శిశువు భుజాల మీద రాజ్యభారం ఉండును అని ఉంటుంది. అక్కడ యేసుక్రీస్తు వారు రాబోతున్న దానికి సూచనగా యెషయా గ్రంథంలో చెప్పబడింది. అది మొదటి రాకడికి సూచనగా ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది అని చెప్పారు. దాని తర్వాత ఆయనకున్న 5 లక్షణాలని చెప్తారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, తర్వాత సమాధానానికి అధిపతి అని చెప్తారు. కానీ ఇవన్నీ చెప్పకముందు భుజాల మీద రాజ్యభారం ఉంటుంది అని చెప్పారు. ఏ రాజ్యభారం ఉంటుంది? దావీదు మహారాజు గారు అయితే ఆ చిన్న ఇస్రాయేల్ దేశాన్ని ఆయన రకరకాల దేశాలని క్యాప్చర్ చేసుకుంటూ కలుపుకుంటూ ఒక దేశంగా దాన్ని ఫామ్ చేయడానికి దేవుడు వాళ్ళకి ఇస్తానన్న వాగ్దాన దేశాన్ని కూర్చుకుంటూ ఆయన ముందుకు వెళ్ళారు. అదొక రాజ్యంగా అనుకోవచ్చు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారి భుజాల మీద ఉండే రాజ్యభారము ఎలాంటిది అంటే అది ఆ రాజ్యభారము దేవుని యొక్క రాజ్యము. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినప్పుడు తనకొక రాజ్యాన్ని ఏర్పాటు చేయమని చెప్తా ఉంటారు. ఈ రాజ్యం అనే దాని మీద యేసుక్రీస్తు వారు కూడా మీ మధ్యనే రాజ్యం ఉంది అని అంటారు. తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కాబట్టి మీరు మారు మనసు పొందండి అని కూడా చెప్తా ఉంటారు. కాబట్టి తండ్రికి ఒక ప్రణాళిక ఉంది, అది యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడాలి. ఆ నెరవేర్చబడే ప్రక్రియలో ఒక రాజ్యాన్ని ఆయన ఇక్కడ ఫామ్ చేసుకోవాలి. ఆ రాజ్యానికి అధిపతి ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. కానీ ఆ రాజ్యము ఒక కత్తితో సంపాదించేదో లేదంటే ఒక ఫైట్స్తో సంపాదించేదో కాదు. అది కేవలము ఆత్మీయ రాజ్యము. అది పరలోక రాజ్యాన్ని ప్రతిబింబిస్తూ ఈ లోకములో జీవించగలగటమే దేవుని రాజ్యం. అలాంటి రాజ్యభారము యేసుక్రీస్తు వారి భుజాల మీద ఉంది అని చెప్తా ఉన్నారు. దీన్నే మనము చూస్తే కొత్త నిబంధనలో ఇంకా స్పష్టంగా యేసుక్రీస్తు వారు ఒక పిలుపునిస్తూ ఉంటారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో ఆయన ఏమంటారంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని. చాలా మంది సేవకులు చిన్నప్పుడు కూడా నేను వింటా ఉండదని, నేను విశ్రాంతి కలుగజేస్తాను, మీరు ప్రయాసపడి భారం మొయ్యొద్దు అని అంటే నిజంగానే దేవుడు మనకి అన్ని అంటే మనం ఏమైనా కష్టపడుతుంటే ఆయన వచ్చి ఆ కష్టాన్ని తీరుస్తాడని బాగా చిన్నతనంలో అనుకునేదాన్ని నేను. ఇటీవల కాలంలో అంటే నిజంగా మారు మనస్సు పొంది ఏ విధంగా మన జీవితాన్ని జీవించాలి అనేది ఎంతో స్పష్టంగా దేవుని గ్రంథంలో ఉన్నప్పటికీ కూడా దీనిని మాత్రమే తీసుకుంటున్నారు అందరూ. ఈ ఒక్క వచనమే అంటే మీరు మారు మనసు పొందితే ఆ విశ్రాంతి ఎలా ఉంటుంది అని చెప్పకుండా కేవలం దేవుని దగ్గరికి వస్తే మీకు విశ్రాంతి వస్తుంది. అందుకని యేసుక్రీస్తుని చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ చాలా మంది అన్యులైన వారు ఆయన్ని కేవలము అనారోగ్యాలు పోగొట్టుకోవడం కోసం లేదా బిడ్డలు కలగటం కోసం, దీనికోసమే ఆయన మన భారాన్ని మోస్తాడు కాబట్టి మనం అన్ని ఆయన దగ్గర కొమ్మరించుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. కానీ మరుసటి వాక్యం అదే 11వ అధ్యాయము 30వ వచనంలో చాలా స్పష్టంగా యేసుక్రీస్తు వారు చెప్తారు,
మీ భారం నా దగ్గర దింపుకోండి అంటే నా కాడి సులువుగా నా భారము తేలికగా ఉంటుంది అని చెప్తారు ఆయన. కాడి సులువుగా, కాడి అంటే మనకు తెలుసు ఏదైనా అంటే మనము మామూలుగా అరక దున్నేటప్పుడు ఆ ఎద్దుల మీద ఆ కాడి ఒక బరువును మోపి ఆ 2 ఎద్దుల్ని సమానంగా తీసుకువెళ్ళటానికి అది టిల్ చేయడానికి, గ్రౌండ్ని టిల్ చేయడానికి వాటిని వాడుతూ ఉంటారు. ఇప్పుడు నా కాడి సులువుగా ఉంటుంది అంటే కాడి అంటేనే ఒక బరువైన మోపు మన భుజాల మీద. నా కాడి సులువుగా ఉంటుంది, నా భారము తేలికగా ఉంటుంది. అక్కడ 2 కాంట్రాస్ట్ పదాలని యేసుక్రీస్తు వారు వాడుతూ ఉన్నారు. కాడి ఎప్పుడు సులువుగా ఉండదు, భారం ఎప్పుడు కూడా తేలికగా ఉండదు. 2 కూడా ఆపోజిట్ పదాలు. అయినా సరే ఆయన మాటల్ని వాడుతున్నారంటే దాని తర్వాత చెప్తారు, నా దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటి అంటే దీన మనస్సు కలిగి ఉండటం, సాత్వికత, ఇవి ఆయన కాడి. ఇది ఆ సులువుగా ఉండే భారం అనమాట. కానీ అది ఎంత కష్టమో ఈ లోకంలో జీవించేటప్పుడు అనేకమైన పరిస్థితులు గుండా వెళుతూ మనము ఎంతో మంది నేను గమనిస్తూ ఉంటాను, ఎవరైనా వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదైనా సరే సమాధాన పట్టం చేసుకోవాలి, కానీ మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పడదాము, లేదా దేవుడు చెప్పారు కదా సాత్వికతతో ప్రేమతో వాళ్ళ మనసుల్ని గెలుచుకుందాము అని ఎవ్వరూ ఆలోచించట్లేదు. కానీ చాలా స్పష్టంగా దైవ గ్రంథం చెప్తా ఉంది, సమాధానాన్ని వెతకి దానిని వెంటాడండి అని. అంటే అది చాలా కష్టమైన విషయం, కానీ యేసుక్రీస్తు వారు చాలా సులువుగా దాన్ని మాట్లాడేశారు, నా భారం చాలా తేలికగా ఉంటుంది అని. కానీ ఇది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే దీన మనసు కలిగి ఉండటం, ఆత్మలో దీనత్వం కలిగి ఉండటం చాలా కష్టం, తగ్గించుకోవటం మరీ కష్టం. కాబట్టి ఆయన భారం అది. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉన్నా సరే మన కోసము ఆయన భారాన్ని తేలికగా చేస్తానంటున్నాడంటే మనలో, మన మనసుల్లో ఉన్నటువంటి అహంకారము, మన మనసులో ఉన్నటువంటి ఆ ఈగోయిజం కానీ, ఆ గర్వము కానీ, అతిశయం కానీ, వాటన్నిటిని తీసేస్తే దేవుని యొక్క లక్షణాలు మనలోకి రావటమే అది సులువైనటువంటి భారము అని అర్థం. కానీ అది మనుషులు అంత తేలికగా దానిని సంపాదించుకోలేరు. అటువంటి వారే దేవుని యొక్క రాజ్య భారాన్ని కూడా వారు కూడా పంచుకోగలరు. ఆయనతో పాటు ఈ లోకములో ఆయన ఉద్దేశాల కోసం వారు కూడా ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వారు కూడా పూనుకుంటారు. అది ఆయన భారం. అయితే పౌలు గారు ఇంకొక అడుగు ముందుకేసి ఆయన ఏమనంటున్నారంటే గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఏమంటారంటే ఒకరి భారములను ఇంకొకరు భరించండి, ఈలాగున మీరు క్రీస్తు నియమమును నెరవేర్చండి. అసలు ఇది ఒక ఏంటంటారు దాన్ని ఛాలెంజింగ్గా ఉంటుంది స్టేట్మెంట్. ఏంటంటే క్రీస్తు నియమమును ఇలా నెరవేర్చండి. అసలు క్రీస్తు నియమం ఏంటి? ఆయన మనందరి పాప భారాన్ని మోయటానికే ఈ లోకానికి వచ్చారు. అదే ఆయన నియమము. మనందరి భారాన్ని మోసినప్పుడు మనం ఒకరి భారాన్ని ఒకరు మొయ్యలేమా? ఎవరెవరవో కాదు కదా, మన తోటివారు, మన సాటివారు, మన చుట్టుపక్కల వారు, మనతో పాటు పనిచేస్తున్న వారు, వారి భారాల్ని మొయ్యటం, వారికి చేతనంత సహాయం చేయటము, మన శక్తి లోపం లేకుండా చేయటము, ఇవి కదా ఆయన కోరుకున్నది. ఇదే క్రీస్తు నియమము. దీనినే మీరు పాటించండి. ఎందుకంటే ఆ భారాలు భరించడం కోసమే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు కాబట్టి మీరు కూడా అలాగే చేయండి అని అన్నారు. ఇంకా కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో పౌలు గారు ఎంతో స్పష్టంగా ఏమని చెప్తా ఉంటారంటే ఆయన ఈ గుడారములో మనము భారము మోసుకొని మూలుగుచున్నాము అంటారు. ఈ గుడారం అంటే ఈ దేహము, ఈ దేహములో మనము భారము మోస్తూ మూలుగుతున్నామంట. ఏ భారము అంటే అది పాప భారమే. మనం అనేక విధాలుగా అనేక పనుల్లో కూరుకుపోయి ఒక్కొక్కసారి చెయ్యకూడని పనులు చేసి అవి తప్పని తెలిసినా సరే దానికోసం పశ్చాత్తాప పడకపోతే ఆ భారం మన మీద చాలా మోపుగా ఉంటుంది. అదేవిధంగా ఎన్నో రకాలుగా ఇతరులను మనం దూషిస్తూ, వారి గురించి గాసిప్ చేస్తూ, వారి గురించి చెడు మాట్లాడుకుంటూ, వారికి ఏదైనా సహాయం చేద్దామని ఆలోచించకుండా వారి గురించి చెడు విషయాలు మాట్లాడుకుంటూ ఉండటం కూడా ఈ గుడారంలో భారమే. అంటే మనము ఇతరులకు ఏ సహాయం చేయకుండా వారి గురించి మాట్లాడుకుంటూ మన పాపాలని పక్కన పెట్టి ఇతరుల కంట్లో ఉన్న నలుసును తీయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇదంతా కూడా ఈ గుడారంలో ఉన్నటువంటి పాప భారమే. ఆ భారాన్ని మోస్తూ మనం మూలుగుతా ఉన్నాం. కాబట్టి దీనిపైన మనం ధరించుకోవాల్సింది ఏంటి అంటే మహిమకరమైనది, నాశనము కానిది, అక్షయత ఉన్నది, అటువంటి ఒక గుడారాన్ని దేవుని దగ్గర నుంచి తెచ్చుకుని మనము ధరించాలని చెప్తున్నారు. కాబట్టి మనము దేవుని భారాన్ని కనుక మనము మోయదలుచుకుంటే, ఆ రాజ్య భారాన్ని కనుక మనం పంచుకుందామన్న ఆలోచన కలిగి ఉంటే కనుక ముందు మనము మన తోటి వారితో వారి భారాలు భరించుకుంటూ క్రీస్తు నియమాన్ని నెరవేర్చుకుంటూ దేవుడు చెప్పినటువంటి ఆ భారము తేలికగా చేసుకునే మార్గము, సులువైన ఆయన కాడిని మోయటానికి మనం అందరము కూడా దీనత్వముతో ఆత్మలో తగ్గింపుతో ఉంటే దేవుని రాజ్యం ఇక్కడే మనం చూడొచ్చు. పరలోక రాజ్యం మీ మధ్య ఉందని యేసుక్రీస్తు వారు అంటారు. నిజమే, ప్రతి ఒక్కరము క్రీస్తు పోలికగా ఇక్కడ ఉన్నప్పుడే
చెక్కబడితే అది ఎంత నిజమైన దేవునికి సంతోషం కలిగించే ఒక విషయం. అటువంటి దేవునికి సంతోషం కలిగించే విషయంలో ఆ రాజ్యభారాన్ని మనం కూడా పంచుకుంటూ అందరి భారాలను భరిస్తూ ముందుకు సాగటానికి మనందరం కూడా దేవుని ప్రార్థన చేస్తూ ఆయన సహాయం కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన అనుదినము మీరు మా భారాన్ని భరిస్తున్నారని దావీదు మహారాజు గారు చెప్పారు ప్రభా. అందుకని నీకే స్తుతి అని చెప్పారు. మీరైతే నీ తండ్రి అయిన దేవుని రాజ్యభారాన్ని మోస్తున్నారు ప్రభా. మేము నిజంగా మీ పని చేయగలిగే వారమైతే ఒకరి భారాలను ఒకరు భరించుకుంటూ ముందుకు వెళుతూ ప్రభా నీ రాజ్యభారాన్ని మేము కూడా మోస్తూ ఆత్మలో తగ్గింపుతో నీకు ఇష్టమైన జీవితాన్ని మేమందరం జీవించగలుగులాగున నన్ను మమ్మల్ని అందరినీ చేతులకు అప్పజెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near, with open arms, He's always